ఒక వ్యక్తిని దేవుడు చాలా ఉన్నతంగా ఎప్పుడు హెచ్చిస్తాడు తెలుసా? దేవుని కొరకు ఉన్నతంగా నిలబడితే అప్పుడు హెచ్చిస్తాడు. హెచ్చింపబడిన వారిని చూసి అసూయ పడడం చాలా ఈజీ. అబ్బా ఇంత ఎత్తుకు ఎదిగిపోయారండి, ఊరికే ఎదగలేదులేండి, ఏదో అలా అదృష్టం కలిసి వచ్చిందని ఎదిగారండి, ఏదో ఇదండి అదండి అని ఎదిగిన వారిని చూసి ఏడ్చేవారు ఎక్కువ మంది. ఎదిగిన వారి మీద బురద వేయాలని, రాళ్ళు వేయాలని ప్రయత్నించేవారు సమాజంలో ఎక్కువ మంది. కానీ ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాడంటే దాని వెనకాల రహస్య జీవితంలో వారు దేవుని కొరకు తీసుకున్న నిర్ణయాలు, వారు పాపాన్ని అసహించుకున్న అనుభవాలు ఎన్నో ఉంటాయి. When you live a holy life for God privately, God will reward you publicly. రహస్య జీవితంలో ఎవ్వరు చూడనప్పుడు నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ నమ్మకత్వము, నీ ప్రార్థనా జీవితము, నీ యోగ్యమైన ప్రవర్తన, నీవు ఇతరుల కొరకు చేసే మేలు చూసావా, అదంతా నీకు యాడ్ అవుతుంది. దేవుడు నీకు ఒక దినము హెచ్చించడానికి, అందరి కళ్ళ ఎదుట దేవుడు హెచ్చిస్తాడండి. హల్లెలూయా.